హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు నవరసాలు వైజాగ్ యూట్యూబ్ ఛానల్. మనకి ఈ రోజుల్లో ఒక 10 మందిలో 4-5కి థైరాయిడ్ సమస్య ఉంది అని చెప్తున్నారు. అయితే ఈ థైరాయిడ్ సమస్య వచ్చిన తర్వాత తగ్గించుకునే కంటే రాకుండా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది కదా. ఒకవేళ వచ్చినా సరే భయపడాల్సిన అవసరం లేదండి. అయితే ఎవరికైతే థైరాయిడ్ ఉన్నా థైరాయిడ్ లేకపోయినా సరే ఈ చిన్న చిన్న స్ట్రెచెస్ చేసుకుంటూ ఉంటే మనకి థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి కంట్రోల్ అవుతుంది, లేని వాళ్ళకి రాదు. చూడండి ఫ్రెండ్స్, ఇలా స్థిర సుఖాసనంలో కూర్చోండి. ఇలా కింద వజ్రాసనంలో కూర్చోలేకపోతే చక్కగా మీరు ఎలా కూర్చుంటే కంఫర్ట్గా ఉంటారో అలా కూర్చోండి. కుర్చీలో అయినా కూర్చోవచ్చు. డీప్గా ఇన్హేల్ చేయండి, ఎక్సేల్. ఎవరికైతే స్పాండిలైటిస్ వర్టిగో ఉంటాయో వాళ్ళు తల కింద కొంచకూడదు ఫ్రెండ్స్. ఇలా ఇంతే, ఇలా ఆగిపోవాలి. మిగతా వాళ్ళందరూ ఎలా చేయాలో చూడండి. పెదాలు దగ్గరగా ఉండాలి, పళ్ళు కూడా దగ్గరగా ఉండాలి. ఇన్హేల్ నిదానంగా, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇలా చేస్తూ కొంతసేపు ఇన్హేల్ చేసి తలపైకి ఎత్తిన తర్వాత స్టార్టింగ్లో ఒక 5 సెకండ్స్ అలా పైన ఆకాశం కేసి చూస్తూ ఉండండి. తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత 10 సెకండ్స్ టైం పెంచండి, 13 సెకండ్స్, తర్వాత 15 సెకండ్స్, తర్వాత 30 సెకండ్స్. అలా నెమ్మదిగా టైం పెంచుతూ వెళ్ళండి. అప్పుడు ఇక్కడ మనకి స్ట్రెచ్ గమనించండి, ఇక్కడ పెయిన్ గమనించండి. ఇక్కడ మనకి థైరాయిడ్ గ్లాండ్ ఉంటుందండి. ఇలా మనం రెగ్యులర్గా వాడుతూ ఉండడం వల్ల, రెగ్యులర్గా మనం మెడిసిన్ వాడుతూ, థైరాయిడ్ వచ్చిన వాళ్ళైతే మాత్రం, ఉన్న వాళ్ళైతే మాత్రం మెడిసిన్ వాడుతూ కనుక ఈ స్ట్రెచెస్ చేసుకున్నారనుకోండి చక్కగా మీకు థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది. ఇంకా ఇంకొకటి చెప్తున్నాను చూడండి. తలపైకెత్తి ఇలా, ఇది భోజనం ముందే చేయాలి, భోజనం అయిన టైం అలా ఏం లేదండి. మీరు కుర్చీలో కూర్చునైనా ఏ టైంలో అయినా కొంచెం ఈ మూమెంట్స్ ఇస్తూ ఉండండి. ఇంకా ఈ పైనుంచి కూడా ఇలా ఎంతసేపు అయినా ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ అలా మీరు చేసుకోండి. నిదానంగా కంట్రోల్, మీకు థైరాయిడ్ అనేది కంట్రోల్ అవుతూ వస్తుంది. థైరాయిడ్ లేని వాళ్ళు కూడా ఇది చేయటం వల్ల థైరాయిడ్ రాదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి లేడీస్కి కొంతమందికి డబల్ చిన్ వచ్చేస్తుంది. ఈ డబల్ చిన్ రాకుండా మన ఫేస్ చాలా అందంగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. చేస్తారా ఫ్రెండ్స్? నమస్తే, బాయ్.